ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారకర ఘటన పలాస రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. మృతులను కోటబొమ్మాలి మండలం తర్లిపేట పంచాయతీ చలమయ్యపేట గ్రామానికి చెందిన గేదెల పూజిత, ఆమె కుమారుడు కుశాంత్, కుమార్తె దీక్షితగా గుర్తించారు. విషయం తెలుసుకున్న కోటబొమ్మాలి ఎస్ఐ వంగపండు సత్యనారాయణ వారి నివాసానికి వెళ్లి ఘటనకు గల కారణాలపైన కూడా ఆరా తీశారు. స్థానికుల కథనం ప్రకారం గేదెల పాపమ్మ కుమారుడు వెంకటి, కోడలు పూజిత, వారి పిల్లలు కుశాంత్, దీక్షితతో కలిసి గత కొంతకాలంగా కుటుంబంతో కలిసి విజయవాడలో నివసిస్తున్నారు. ఇటీవల పిల్లలకు వేసవి సెలవులు రావడంతో స్వగ్రామమైనటువంటి చలమయ్యపేటకు వచ్చారు. ఈ క్రమంలో వెంకట తల్లి పాపమ్మ అనారోగ్యంతో మంచానికే పరిమితమై ఉండడంతో తాను పనుల నిమిత్తం విజయవాడకు వెళ్ళి వస్తానని, ఇంటి వద్ద ఉండి తన తల్లిని చూసుకోవాలని భార్య పూజితకు చెప్పాడు. అయితే తాను గ్రామంలో ఉండలేనని, తనతో పాటు విజయవాడకు రావాలని పూజిత కోరింది. ఈ విషయంలో దంపతుల మధ్య స్వల్ప మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. దీంతో పూజిత తన పుట్టింటి గ్రామమైన భావనపాడుకు వెళ్తానని చెప్పి గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఇద్దరు పిల్లలను వెంట తీసుకుని చలమయ్యపేట నుంచి బయలుదేరింది. ఈ విషయాన్ని వెంకటి తన అత్త అన్నపూర్ణకు తెలియజేయగా తమ కుమార్తె మనవళ్ళు ఇంటికి రాలేదని ఆమె తెలిపింది. అనంతరం గురువారం సాయంత్రం అన్నపూర్ణ కుటుంబ సభ్యులతో కలిసి చలమయ్యపేటకు వచ్చి పూజిత పిల్లల ఆచూకీ కోసం గాలించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. అయితే భావనపాడుకు వెళ్తానని చెప్పి బయలుదేరిన పూజిత ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని పలాస రైల్వే స్టేషన్కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. గురువారం రాత్రంతా పిల్లలతో అక్కడే గడిపిన ఆమె శుక్రవారం ఉదయం ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. ఇక ఇద్దరు పిల్లలతో కలిసి పూజిత మృతి చెందిన వార్త ఇప్పుడు గ్రామంలో దావానలంగా వ్యాపించింది. ఎప్పుడూ అందరితో కలిసిమెలిసి ఉండే ఆ తల్లి పిల్లలు ఒక్కసారిగా మృతి చెందారన్నటువంటి వార్తను కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నారు. ముద్దుగా ఉండే చిన్నారులు కూడా ఈ ఘటనలో ఇప్పుడు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామమంతా కూడా శోకసంద్రంగా మారింది. ఘటనపైన రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పుడు దర్యాప్తు చేపట్టారు. ఎవరు ముసలి ఎవరు ఆయన అమ్మ ఆ ముసలిదాయి ముగ్గురు ఆడపడుచులు ఉన్నారు. ఆ ముగ్గురు ఆడపడుచులు ఆ ముసలిదాయే నా కూతురికి నాశ చేసినారు. ఆడపడుచులు ఆ ఊర్లో ఉంటారా? ఆ ఊర్లో అత్తాయి ఉన్నది, శ్రీకాకుళంలో అత్తాయి ఉంది, ఫోన్లతో చేసి అని పెట్టినారు. నాయన ఇదే వాళ్ళకి అత్తాయి ఉంటుంది, పక్కాకి రా నాయన. మీ పాప ఏమైనా మీకు ఫోన్ చేసి చెప్పిందా గొడవ అవుతుందని?